హాయ్ అండి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి, న్యాచురల్‌గా మాట్లాడాలి అని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ మనం మాత్రం స్ట్రక్చర్స్ దగ్గర, టెన్సెస్ దగ్గర కొన్ని పాజిటివ్ సెంటెన్స్‌లు, నెగెటివ్ సెంటెన్స్‌లు నేర్చుకొని ఆగిపోతున్నాం. మరెలా వస్తుంది ఫ్లూయెంట్‌గా? ఎలా మాట్లాడగలుగుతాం న్యాచురల్‌గా అనంటే, థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్క ఎక్స్‌ప్రెషను, ఒక్కొక్క ఫ్రేజు, ఒక్కొక్క జెమ్ తెలుసా? ఎన్ని సిట్యుయేషన్స్‌లో వాడగలుగుతాము, ఎన్ని సెంటెన్సెస్ ఫార్మ్ చేయగలుగుతామో తెలుసా? ఈరోజు చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా, న్యాచురల్‌గా యూజ్ చేసే ఫ్రేజెస్‌లో ఈ అట్ ఆల్, నాట్ ఎట్ ఆల్ అన్న ఒకటనమాట. ఇప్పుడు ఈ నాట్ ఎట్ ఆల్ అన్నది ఏంటి? దాని మీనింగ్ ఏంటి? సెంటెన్సెస్‌లో ఎట్లా యూజ్ చేస్తాం? ఏ సిట్యుయేషన్స్‌లో ఈ నాట్ ఎట్ ఆల్‌ని యూజ్ చేయగలిగిన సిట్యుయేషన్స్‌లలో ఫస్ట్ యూసేజ్ ఏంటి అనంటే, ఎవరైనా మనకు థ్యాంక్ యూ అని చెప్పారు అనుకోండి, మనం చెప్పొచ్చు హే నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఏ రకంగా ఏ సిచ్యువేషన్‌లో వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పినా కూడా మనం నాట్ ఎట్ ఆల్ అని చెప్పి రిప్లై ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్ అంటే హే నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ హ్యాండ్. ఇలా ఎప్పుడు చెప్పినా కూడా దట్స్ ఓకే, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్ అని చెప్తాం. దట్ ఈస్ వన్ వే దట్ వీ కెన్ యూజ్ నాట్ ఎట్ ఆల్. మనల్ని ఎవరైనా ఇలా అడుగుతారు, చాలా టైం తీసుకుంటున్నాను అనేది, ఐ టేకింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం అంటే నో 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 నాట్ ఎట్ ఆల్, అస్సలు కాదు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? అస్సలు కాదు అని అర్థం అనమాట. డిడ్ ఐ ట్రబుల్ యూ సో మచ్ అంటే నో నో నాట్ ఎట్ ఆల్, అస్సలు లేదు, అస్సలు లేదు ఆర్ అస్సలు కాదు, ఇట్లాంటి మీనింగ్ వస్తుంది. ఎప్పుడు డిడ్ ఐ ట్రబుల్ యూ సో మచ్, ఐ టేకింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం, ఇలా ఎవరైనా మనతో అన్నప్పుడు అస్సలు లేదు, పర్లేదు అన్నట్టుగా మనం అంటాం కదా, ఏం పర్లేదు అని అంటామా? అట్లాంటప్పుడంతా మనం ఈ నాట్ ఎట్ ఆల్ అన్న వర్డ్ని అన్న ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. మనకి ఎవరైనా కాల్ చేస్తారు, డిస్టర్బ్ చేశాను అంటే నో నో నాట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. మీటింగ్లో నేను బాగానే మాట్లాడానా, ఏమైనా మిస్టేక్ చేశానా అని అంటే నో నో నాట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. జస్ట్ చూడండి, సింపుల్ ఫ్రేజే. నాట్ ఎట్ ఆల్ అంటే అస్సలు లేదు, అస్సలు కాదు అన్నట్టుగా ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా కొంతమంది మనల్ని పర్మిషన్ అడుగుతూ ఉంటారు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చోవచ్చా, మీరు ఏమని అనుకుంటారా? నో 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 నాట్ ఎట్ ఆల్, అస్సలు లేదు అంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. యా కూర్చోండి అన్నట్టు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ యూస్డ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్? నో నో నాట్ ఎట్ ఆల్, టేక్ ఇట్. అట్లా మనం ఏం చేస్తున్నాం, ఏం పర్లేదు తీసుకోండి అన్నట్టుగా ఈ నాట్ ఎట్ ఆల్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ మేడ్ ఎ కాల్ ఆన్ యువర్ ఫోన్? నో నాట్ ఎట్ ఆల్, టేక్ ఇట్, ప్లీజ్ టేక్ ఇట్. ఇట్లా అంటాం. ఎవరైనా మనల్ని పర్మిషన్ అడిగినప్పుడు ఓకే అని యాక్సెప్ట్ చేసేలాగా మనం నాట్ ఎట్ ఆల్ అని అంటూ ఉంటాం. నెగటివిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం నాట్ ఎట్ ఆల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఆ ఫోన్ అసలు పని చేయడమే లేదప్ప, వాళ్ళు అసలు రెస్పాండే అవ్వడంలా, ఫోనే ఎత్తడం లేదు, ఇట్లాంటి నెగటివ్ సెంటెన్సెస్ యూస్ చేసేటప్పుడు కూడా మనం నాట్ ఎట్ ఆల్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడచ్చు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ అంటే వాళ్ళు అసలు రెస్పాండే అవ్వడం లేదు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఆన్సరింగ్ మై కాల్, అసలు నా ఫోనే ఆన్సర్ చేయడం లేదు. ద ఫోన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్, ఆ ఫోన్ అసలు వర్కే చేయడం లేదు. ఫుడ్ అసలు టేస్టీగానే లేదు రెస్టారెంట్లో, ద ఫుడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టేస్టీ ఇన్ ద రెస్టారెంట్. ఇంతకు ముందు చెప్పిన సెంటెన్సెస్ అబ్జర్వ్ చేశారా? ఈ నాట్ ఎట్ ఆల్ అన్నది మిడిల్లో యూస్ చేస్తున్నాం. ఈస్, యామ్, ఆర్ ఈ హెల్పింగ్ వర్బ్స్తో మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసినప్పుడు మనం నాట్ ఎట్ ఆల్ అన్నది యూస్ చేయొచ్చు. అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చూడండి, నెగటివిటీ చెప్తున్నట్టు. షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై ఫ్రెండ్, ఆమె అస్సలు నా ఫ్రెండే కాదు. అలా షీ ఈజ్, హీ ఈజ్, ఐ యామ్, వీ ఆర్, దే ఆర్, అట్లా ఈజ్, యామ్, ఆర్ అని యూస్ చేసినప్పుడు మనం నాట్ ఎట్ ఆల్ అనేది యూస్ చేస్తున్నాం. మనం పాస్ట్ గురించి కూడా మాట్లాడొచ్చు. అప్పుడు వాస్ అండ్ వర్ ఈ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసి మనం నాట్ ఎట్ ఆల్ అని యూస్ చేసి సెంటెన్సెస్ చెప్పొచ్చు అనమాట. ద ఫుడ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ టేస్టీ, వీ వెంట్ టు అ పార్టీ అనుకున్నాం. ఓకే, మేము పార్టీకి వెళ్ళాం, బట్ ద ఫుడ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ టేస్టీ, ఆ ఫుడ్ అస్సలు టేస్టీగానే లేదు. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్, నీ పర్ఫార్మెన్స్తో నేను అస్సలు హ్యాపీగానే లేను. చూసారా, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, ద ఫుడ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ టేస్టీ, we were not at all interested in attending the party but we had to అంటే మాకు అసలు ఇంట్రెస్టే లేకపోయింది ఆ పార్టీకి అటెండ్ అవ్వడానికి, బట్ వీ హ్యాడ్ టు అంటే అవ్వాల్సి వచ్చింది. కేర్ఫుల్గా వింటూ ఉన్నారు కదా, ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు ద క్లాస్, యూ వాచ్ మై వీడియోస్, అట్లీస్ట్ మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్ విత్ ద నోట్బుక్ అండ్ పెన్. కొన్ని రాసుకుంటేనే అర్థమవుతాయండి, లేకపోతే ఇది అంతా ఇట్లా గాల్లో కలిసిపోతుంది అటు ఇటు, అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ అర్థమైనా మనం మాట్లాడగలగడానికి రావాలి అంటే యూ షుడ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఫ్యూ సెంటెన్సెస్ అట్లీస్ట్ అనమాట.
ఇప్పుడు వెదర్ అస్సలు బాగాలేదు, బయటకు వెళ్ళొద్దు. ద వెదర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, డోంట్ గో అవుట్. అతని ఎక్స్ప్లెనేషన్ అసలు క్లియర్గానే లేదు. హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. వాళ్ళు అసలు సపోర్టివ్గానే లేరు, మేము అసలు కంఫర్టబుల్గానే లేము, అలాంటివి కూడా చెప్పొచ్చు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సపోర్టివ్. వాళ్ళు అస్సలు సపోర్టివ్గానే లేరు. మేము అస్సలు కంఫర్టబుల్గా లేము ఇక్కడ, వీఆర్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ హియర్. అది డిఫికల్ట్గా ఉండిందా ఎగ్జామ్ అని అంటే నోను, దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. చూడండి ఇప్పుడు నేను ఏం యూజ్ చేశాను, వాజ్. దాట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఈజీగానే ఉన్నిందా అంటే అమ్మ నో, అస్సలు ఈజీగానే లేకపోయింది. దాట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. టేస్టీగానే లేకపోయింది, ఈజీగానే లేకపోయింది. బిజీగా ఉన్నావా అని అన్నారు అనుకోండి, నో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బిజీ, యూ కెన్ టాక్ టు మీ, మాట్లాడొచ్చు. కొంచెం మాట్లాడాలి, కాల్ చేస్తాను, కలుస్తాను అంటే సారీ యార్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ. ఇప్పుడేంటి, నేను అస్సలు ఫ్రీగానే లేను. ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్సెస్ చెప్తాను తెలుగులో, కామెంట్ బాక్స్లో ట్రై చేస్తారా? మీరు చేసే ఈ పార్టిసిపేషనే నాకు మోటివేషన్ అనమాట. సో ద మోర్ యూ పార్టిసిపేట్, ద మోర్ ఐ కెన్ మేక్, ఐ మీన్ ద మోర్ వీడియోస్ ఐ కెన్ మేక్. సో ఏం చెప్తారంటే, ఆ ఫుడ్ అక్కడ అసలు టేస్టీగానే లేకపోయింది. అది చెప్పుకున్నాం, నేనే చెప్పాను, అది అదొద్దు. ఫస్ట్ సెంటెన్సెస్, ఆ కాఫీ అసలు వేడిగానే లేకపోయింది. చూడండి ఇది పాస్ట్ కదా, ఎట్లా ఫామ్ చేస్తారో చేయండి. ఆ కాఫీ అస్సలు వేడిగానే లేకపోయింది. ఇంకొకటి, క్యాండిడేట్స్ అస్సలు ఫేవరబుల్గానే లేరు. ఇప్పుడు ప్రెసెంటే ఆ క్యాండిడేట్స్ అస్సలు ఫేవరబుల్గానే లేరు. ఆ డెకరేషన్ అస్సలు సూటే అవ్వలేదు. ఇంటికి ఏదో డెకరేషన్ చేశారనుకోండి, ఆర్ దేనికైనా ఏ డెకరేషన్ చేసినా అస్సలు అది సూటే అవ్వలేదు అన్నట్టుగా చెప్పండి. ఆ డెకరేషన్ అస్సలు సూటే అవ్వలేదు. ఆ ప్లేస్ బాగా క్రౌడెడ్గా ఉన్నిందంటే నో, ఆ ప్లేస్ అసలు క్రౌడెడ్గానే లేకపోయింది. ఆ ప్లేస్ అస్సలు క్రౌడెడ్గానే లేకపోయింది. అది ఎక్స్పెన్సివా బాగా అంటే నో, అది అస్సలు ఎక్స్పెన్సివే కాదు. ద ఫైనల్ వన్ ఇస్, వాళ్ళు అస్సలు ఇంప్రెస్సే అవ్వలేదు మన పర్ఫార్మెన్స్తో అని చెప్పండి. అంతే. ఒక 4-5 సెంటెన్సెస్ చెప్పుంటాను కదా, వీటిని కామెంట్ బాక్స్లో రాయండి. ఐ టోల్డ్ యూ రైట్, ద మోర్ యూ పార్టిసిపేట్, ద మోర్ ఎంకరేజ్మెంట్ ఇట్ విల్ బి లైక్ ఫర్ మీ. I'll see you all with some other phrase next time, and keep practicing whatever I told you till then. I'll see you all later. Bye bye. Take care.